డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు బిడ్డకివ్వడం ఎంత ఇంపార్టెంట్ అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్‌గా ఏంటంటే బేబీస్‌కి తల్లిపాలు తప్ప ఏమీ పట్టకూడదు అని చెప్పి మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. కనీసం ఫస్ట్ 6 మంత్స్ వరకైనా ఓన్లీ ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చెప్తాం. అంటే తల్లిపాలు కనీసం బయట నీళ్లు గాని, కాగబెట్టి పట్టే వాటర్ ఇలాంటివి కూడా పట్టకూడదనమాట. సో ఫస్ట్ 6 మంత్స్ ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి అనేది ఓవరాల్‌గా డాక్టర్స్ అందరూ చెప్పేది. కానీ 6 మంత్స్ చాలా మంది ఇవ్వలేకపోతారు కాబట్టి కనీసం 3-4 మంత్స్ అన్నా ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలి అనేది మాత్రం మనం అడ్వైస్ చేస్తే మంచిది. ఎందుకు అంటే తల్లిపాలలో బేబీకి రోగనిరోధక శక్తికి అవసరపడే యాంటీబాడీస్ అనేవి ఉంటాయన్నమాట. సో దాంతో పాటు తల్లిపాలతో వచ్చే ఎనర్జీ సరిపోతుంది బేబీకి. బయట నుండి వేరే పాలు పట్టినా లేకపోతే వేరే ఫుడ్ ఏదైనా పెట్టినా కొంతమంది తేనె ఇలాంటివి ఇస్తూ ఉంటారు. సో అవన్నిటి వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే అవి బయట ప్రోడక్ట్స్. ఇప్పటిదాకా బేబీకి తల్లిపాలు తల్లితోనే కలిసింది కాబట్టి అవి తప్ప మిగిలినవి బయటవి ఏవైనా ఇస్తే గట్ అంటాం. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పిల్లలకి తల్లిపాలు పడవు. అలాంటి వాళ్ళకి మాత్రం ప్రిస్క్రైబ్డ్ గా మెడిసిన్స్ ఇస్తారు. పీడియాట్రిషియన్స్ సోయా మిల్క్ అని, సోయా పౌడర్ తో చేసే మిల్క్ అవి ఇస్తారనమాట. వాళ్ళకి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటారు కొంతమంది పిల్లలకి. అలా ఉన్న బేబీస్ కి మాత్రం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పౌడర్స్ మాత్రమే ఇవ్వాలి. మీకు మార్కెట్ లో చాలా రకాల పౌడర్స్ ఉంటాయి, కానీ వాటిలో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంత చిన్న బేబీస్ కి అంత షుగర్ కంటెంట్ ఇవ్వడం కూడా మంచిది కాదు. తర్వాత పోను వాళ్ళు గ్రో అయ్యేటప్పుడు రకరకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డెలివరీ అయినా నార్మల్ డెలివరీ అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, డెలివరీ అయిన అరగంట లోపలే పాలు పట్టాలి. బేబీని తల్లి రొమ్ముకి పెట్టాలి, పాలు తాగినా తాగకపోయినా. అప్పుడు బేబీకి నెమ్మదిగా అలవాటు అవుతూ ఉంటుంది. అయితే సిజేరియన్ సెక్షన్ అయితే విత్ ఇన్ 4 hours వీ హ్యావ్ టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ఇప్పుడు జనరల్గా చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మేడం మాకు పాలు పడట్లేదు అందుకే డబ్బా పాలు ఇస్తున్నాం అంటారు. పాలు ఎంత పడుతున్నాయి అనే దానికన్నా బేబీ ఎంత ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేస్తుంది, మనకది సరిపోవట్లేదని అనిపిస్తుంది జనరల్ గా మనం ఇచ్చే పాలు. కానీ బేబీ స్టమక్ చాలా చిన్నది, వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా చాలా తక్కువ. ఓకే, ఇనీషియల్ గా 10-20 ml మిల్క్ తాగినా కూడా బేబీకి సరిపోతుంది అనమాట. సో 10-20 ml దాకా కూడా సరిపోతుంది ఒక ఫీడ్ లో. సో అలాంటప్పుడు బేబీని ఎక్కువ సార్లు రొమ్ముకి వేసుకున్నప్పుడు బేబీకి అలవాటు అవ్వాలి. ఫస్ట్ పాలు తాగడం ఎలా అనేది అలవాటు అవ్వాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో కంగారు పడిపోయి అసలు తాగట్లేదు అని చెప్పి బయట పాలు పట్టేస్తే ఇబ్బందిగా మారుతుంది.